ఈ రోజు మన హెల్లో సిటీ విజన్ లైవ్ షోలో గెస్ట్ వచ్చారు. గెస్ట్ అండి ఎవరు చెప్తున్నాను ఎక్కువ ఆలస్యం వద్దు. నెక్స్ట్ ఇప్పుడు జూన్ 2 కి రిలీజ్ కాబోతుంది ఒక కొత్త మూవీ ఐక్యూ అనేసి. ఆ ఐక్యూ మూవీ డైరెక్టర్ అండ్ హీరో చరణ్ గారు, సాయి చరణ్ గారు అండ్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మరి మీరు కూడా వాళ్ళతో మాట్లాడాలి అండ్ వాళ్ళకి మంచి మంచి ఐక్యూ క్వశ్చన్స్ వేయాలి అనుకుంటే డెఫినెట్ గా స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. నేను చక్కగా ఎంజాయ్ చేద్దాం, ఎంటర్టైన్ చేయడానికి నేను మాత్రం ఫుల్ రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా రెడీగా ఉంటే స్క్రీన్ పైన కనిపించిన నెంబర్ కాల్ చేయండి. మరి ఇప్పుడు మన గెస్ట్ కి హెల్లో చెప్పేద్దాం. హెలో సార్, వెల్కమ్ టు స్టూడియో. ఎలా ఉన్నారు? గ్రేట్ సార్. మరి ఐక్యూ అనేసి అన్నారు, నాకైతే ఐక్యూ 0. మరి ఐక్యూ అంటే యాక్చువల్లీ మూవీ ఎలా ఉండబోతుంది, ఏంటి అసలు స్టోరీ చెప్పండి. ఐక్యూ అనేది స్టూడెంట్కి సంబంధించిన సబ్జెక్ట్ అండి. అండ్ ఒక నాలెడ్జ్. ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్. ఆ సబ్జెక్ట్ మీద ఒక మంచి స్టోరీ తయారు చేసి ఈ సినిమా స్టోరీలోనే గట్టిగా చలం గారు ఇది కథ, మాటలు, సంగీతం కూడా ఆయన అందజేసినాడు. మంచి అంటే ఇప్పుడు యూత్కు ఎన్నో యూత్ సినిమాలు ఉన్నాయి. అయితే ఈ ఐక్యూ బాగా చదువుకొని కూడా మేధావులు అవుతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది ఈ సినిమా ఇది వస్తున్నాం. అలాగే పేరెంట్స్ కూడా పేరెంట్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమా. పేరెంట్స్ పిల్లలు బాగా అంటే నా కొడుకు ఎక్కడ బాగా చదివి పిచ్చోడు అవుతాడు అని తండ్రి పడే ఆవేదన ఈ సినిమాలో ఉంటుంది క్లైమాక్స్ లో. అంటే పాత కాన్సెప్ట్, రొటీన్ కాన్సెప్ట్ కి మీరు కొత్తగా క్రియేట్ చేశారు. రొటీన్ కాదు. అంటే పేరెంట్స్ పడ్డ బాధలు. అంటే నేను ప్రతి లైవ్ షోలో వ్యూవర్స్ బుర్రంతా తినేస్తుంటారు అనమాట. ఐక్యూ క్వశ్చన్స్ పిచ్చి క్వశ్చన్స్ వేసి వాళ్ళు కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తారు. మరి అలాంటి క్వశ్చన్స్ మీ దగ్గర ఉన్న ఐక్యూ సాయి చరణ్ గారు మీరు చెప్పండి. ఇది మీకు డెబ్యూ మూవీ రైట్? డెబ్యూ మూవీ కంటే బిఫోర్ మీరు ఏం చేసేవారు? సో నేను చెన్నైలో బీటెక్ చేశానండి. అక్కడే నాకు క్యాంపస్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది నోకియాలో. సో 2 years నోకియాలో ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేశాను. సో అవుట్ ఆఫ్ ప్యాషన్ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే ప్యాషన్, కాకపోతే ఒక ప్రొఫెషన్ అంటూ మనకు ఉండాలి. సో అది డిస్కంటిన్యూ చేసి వచ్చి మరి ఇది అనేది ఇంకా సక్సెస్ అవుతామో లేని తెలియని ఫీల్డ్. సో మనకంటూ ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఉన్నాక ఇటు సైడ్ వస్తే మంచిదని. సో అలాగే మా పేరెంట్స్ కూడా ఏదో అప్పుడే వెళ్ళిపోతుంటే వాళ్ళు ఇంకా బాధపడతారు, చదువు మానేసి ఈ సినిమాలు అంటే వాళ్ళు కూడా అని. అందుకే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం కూడా ఒకసారి జాబ్ చేసి, అంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో చదివేసాము 2-3 జాబ్ చేసాము అంటే ఇంకా మీకు కావాల్సిన వరకు మీకు వచ్చింది కదమ్మా, అంటే మీరు హ్యాపీనే కదా ఇంకా అన్ని. ఇప్పుడు నాకు కావాల్సిన నా డ్రీమ్ హంట్ చేసుకోవాలి. మరి మా వ్యూవర్స్ రెడీగా ఉన్నారు.